నమస్తే. ప్రస్తుతం మనం పాలమూరు జిల్లా కేంద్రంలోని ఏదైతే రోడ్ అండ్ బిల్డింగ్ సంబంధించిన శాఖలో ఉన్నామో, ఆ శాఖ ఎస్సీ కార్యాలయం ఈ ఆవరణలో ఉంటుంది. ప్రస్తుతం ఈ శాఖకు సంబంధించిన ఎలక్ట్రికల్ విభాగం అంటే ఆర్ఎండ్బి శాఖలో ఎలక్ట్రికల్ విభాగం అని ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు ఏ కార్యాలయాలకైనా మరమ్మతులు చేయాలన్నా, ఏదైతే విద్యుత్తుకు సంబంధించిన మరమ్మతులు చేయాలన్నా ఈ శాఖ మాత్రం చేస్తారు. సుమారు ఈ శాఖలో 12 నుంచి 13 మంది వరకు విధులు నిర్వహిస్తారు. ఏ ఒక్కరు కూడా అంటే హైదరాబాద్ బలంపేట అనే ఒక ప్రాంతం నుంచి ఇక్కడికి ఈ ప్రాంతానికి మహబూబ్నగర్కి అంటే శాఖను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ సుమారు 13 మంది వరకు ఉండాల్సిన అధికారులు ప్రస్తుతం బలంపేట హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తున్నారు. నెలకు జీతాలు కూడా ఇక్కడ పే అండ్ అకౌంట్స్లోనే ఈ పాలమూరు పే అండ్ అకౌంట్స్లోనే తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మాత్రం విధులు మాత్రం ఏ ఒక్కరు కూడా నిర్వహిస్తలేరని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసాం ఇక్కడ ఈ కంప్యూటర్ ఆపరేటర్, అదేవిధంగా అక్కడ ఒక మేడం ఉంది. ఈ కంప్యూటర్ ఆపరేటర్ చెప్పండి మేడం, ఎంతమంది పనిచేస్తుండ్రు ఇక్కడ, మీరెవరు, యాక్చువల్లీ దీనికి ఈ ఇన్ఛార్జ్ ఉన్నారంట కదా, ఏం ఎంతమంది ఉండాలి ఈ విషయం మీ దానిలో? సార్ ఆ సార్తో మీరు మాట్లాడండి. మీరు రోజు వస్తుండ్రో మీరు? నేను సీనియర్ అసిస్టెంట్ సార్, ఇక్కడ వర్కింగ్ అరేంజ్మెంట్ మీద వర్క్ చేస్తున్నాను. ఎందుకు 12 మంది 11 మంది ఉండాల్సిన వాళ్ళు మీరు ఇంకొక మరొకరు ఇద్దరు మాత్రమే ప్రతిరోజు ఇక్కడ ఉంటారు, మిగతా వాళ్ళు ఎందుకు ఉండరు? ఉంటున్నారు సార్, అందరు వస్తారు, అందరు టైంకి ఉంటారు. బయట ఎగ్జిక్యూటివ్ వర్క్ అని బయటకు వెళ్తుంటారా? ఫీల్డ్ వాళ్ళు సరే, ఒక్కసారి ఎగ్జిక్యూటివ్ వర్క్ అంటున్నా, ఒకసారి ఇక్కడ అడిగి మాట్లాడించుకునే ప్రయత్నం. ఒకసారి మీరు ఆ రిజిస్టర్ ఏమైనా ఉంటే మీ పేరు? సార్ పేరు? నా పేరు శ్రీహరి సార్, జూనియర్ అసిస్టెంట్. సరే, ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ రిజిస్టర్ ఒక్క నిమిషం ఒక్కసారి చూడు. అసలు ఒక్క నిమిషం మిత్రమా, ఒక్క నిమిషం. ఎందుకంటే తెలుసు కదా ఎవరు వస్తుండ్రా లేదా. ఏప్రిల్ ఇక్కడ ఓన్లీ ముగ్గురు, రాజేశ్వరి, శ్రీహరి, యాదమ్మ, వీళ్ళు మాత్రం మనకు కనిపిస్తుండ్రు. ఒకసారి ఇవన్నీ చూద్దాము. ఇక్కడ రాజేశ్వరి, శ్రీహరి, యాదమ్మ. ఇక్కడ రాజేశ్వరి సీనియర్ అసిస్టెంట్, శ్రీహరి జూనియర్ అసిస్టెంట్, యాదమ్మ ఆఫీస్ సబార్డినేటర్ అనుకోండి. ఇక్కడ రాజేశ్వరి, శ్రీహరి, యాదమ్మ అంటే ఉండే 11-12 మంది ఉద్యోగస్తుల్లో రాజేశ్వరి, శ్రీహరి, యాదమ్మ అనే ఈ ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు. మన రాజేశ్వరి ఏమో సీనియర్ అసిస్టెంట్, ఇక్కడ శ్రీహరి ఏమో జూనియర్ అసిస్టెంట్, యాదమ్మ ఆఫీసు సబార్డినేటర్. అంటే ఇది అయితే బలంపేట అంటే ఇది ఒక ఆర్ఎండ్బి శాఖలో ఒక విభాగం. ఇది ఏదైతే ఎలక్ట్రికల్ విభాగం ఉందో, అంటే విద్యుత్తుకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైతే విద్యుత్తుకు సంబంధించిన మరమ్మతులు ఉంటాయో, ఆ మరమ్మతులకు సంబంధించిన కాంట్రాక్ట్ కంప్లీట్ చేసినాక ఆ బిల్స్ మొత్తం ఇక్కడ సబ్మిట్ చేస్తే వీళ్ళు అవి క్లెయిమ్ చేస్తారు ప్రభుత్వం నుంచి. ఇప్పుడు ప్రస్తుతం ఒక మహిళా అధికారి ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో, ఆ ఇన్ఛార్జ్ అక్కడ మినిస్టర్ స్టాఫ్ అంటూ, సిఎంఓ ఆఫీస్ అంటూ అక్కడ ఆమె ఒరిజినల్ జాబ్ చేసుకుంటూ ఇక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వడం వల్ల ఈ విభాగంలో చూసాం, మన చైర్స్ అన్ని మనకు కనిపిస్తున్నాయి, మన కెమెరా పర్సన్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఇతను ఏం పేరు? మీ పేరు చెప్పండి. శ్రీహరి సార్. ఇక్కడ శ్రీహరి అంట. మీ పేరు మేడం? మీ పేరు? రాజేశ్వరి సార్. అమ్మ నీ పేరమ్మా? ఇక్కడ ఈ ముగ్గురు మాత్రం పేరు, ఈ ముగ్గురికి సంబంధించిన మాత్రమే రిజిస్టర్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ కార్యాలయం మొత్తము చూసాము, ఒకసారి ఈ కార్యాలయం మెయింటెనెన్స్ చూసాము, ఈ కార్యాలయం ఎట్లునే చూస్తున్నాము. అయితే ఇక్కడ మనం అడిగిన ఎప్పుడైతే పోయిన నెల 16వ తారీఖు ఏవైతే ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం కింద మనం అడిగామో ఆ సమాచారం ఇంతవరకు రాలేదు. కాకపోతే నిన్న నేను వచ్చి అడిగితే మళ్ళీ ఒకటి రిసీవ్ కాపీ నేను తీసుకోవడం జరిగింది. దీనిలో అంటే సౌత్ తెలంగాణ మొత్తానికి ఇది ఒక డివిజన్ ఆఫీస్ అని చెప్పుకోవచ్చు. ఈ డివిజన్ ఆఫీసులో ఉండాల్సిన 12 మంది కూడా ఏ ఒక్కరు కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తలేరని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ పరిధిలోనే ఎస్సీ కార్యాలయం ఉంది. అంటే దీనిలో మినిస్టర్ స్టాఫ్ ఉంటుంది. ఇక్కడ జూనియర్ సీనియర్ అసిస్టెంట్ మాత్రమే ఇక్కడ ఉన్న ఎస్సీ ఎవరైతే ఆర్ఎండ్బి శాఖకు సంబంధించిన ఎస్సీ హెడ్ ఉంటారు. మిగతా వాటికి మొత్తం ఈ విద్యుత్కు సంబంధించిన ఏదో ఎలక్ట్రికల్ విభాగం ఉంది, ఎలక్ట్రికల్ డివిజన్కి సంబంధించి మొత్తం హైదరాబాద్లో ఉంటారని చెప్పుకోవచ్చు. అమ్మ నువ్వు రోజు వస్తావమ్మా ఇక్కడికి? వస్తారా? ఆఫీసర్లు ఎవరైనా రోజు ఉన్నారా? రోజు 2 రోజులు నేను చూడబట్టి ఎవరు వస్తలేరు కదా. మన అటెండెన్స్ లో 3 పేర్లే ఉన్నాయి కదమ్మా, శ్రీహరి, రాజేశ్వరి, యాదమ్మ అని. ఎప్పుడు ఉదయం 6 గంటలకు వచ్చి ఉదయం 4 గంటలకు వచ్చి పోతారా? సంతకం అయితే పెట్టాలి కదా రిజిస్టర్ ఆఫీస్ లో, రిజిస్టర్ దాంట్లో సంతకము. మళ్ళీ ఎవరు లేవు కదా. సార్ నాకు సార్ డైలీ వస్తారు,
డైలీ వస్తారు సార్, ఏడొస్తారు? వీడికి వస్తారు. అయితే ఈ కార్యాలయానికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా అంటే సౌత్ తెలంగాణ మొత్తానికి కూడా ఇదే హెడ్ ఆఫీసు. ఇక్కడ నుంచి వనపర్తిలో ఒక కార్యాలయం ఉంటుంది. ఈ కార్యాలయం మహబూబ్ నగర్ సంబంధించిన డివిజన్లో గద్వాల్ వస్తుంది. వనపర్తికి సంబంధించిన దానిలో నాగర్ కర్నూలు ఈ ప్రాంతం వస్తుంది. ఒకసారి ఈ శాఖను చూసినాం. ఈ శాఖ అంటే ఇప్పుడు అందరూ హైదరాబాద్కు అలవాటు పడిన బలంపేటకు సంబంధించిన మొత్తం అధికారులంతా బలంపేట నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ షిఫ్ట్ డివిజన్లో ఏ ఒక్కరు కూడా విధులు నిర్వహిస్తలేరని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు సుమారు 11-12 మంది అంటే 12 మంది సిబ్బందిలో ఒక మహిళ మాత్రమే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరైతున్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇన్ఛార్జ్. ఒరిజినల్ పోస్ట్ ఆమెది హైదరాబాదు. అయితే మిగతా ఏదైతే 11 మంది ఉన్నారో ఆ 11 మంది కూడా మన ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టం అడగడంతో అధికారులంతా ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ పక్కనే ఇంకోటి నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన అధికారులు కూడా పక్కకే ఉంటారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా ఈ ఎలక్ట్రికల్ విభాగం ఏదైతే ఉందో ఈ R&B శాఖ పరిధిలో ఉంటుందో ఆ పరిధిలో సంబంధించిన అధికారులు ఏ ఒక్కరు కూడా రాలేదని చెప్పుకోవచ్చు. సంవత్సరాల కొద్దీ మనతో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు చూసాం ఆ రిజిస్టర్లో మన రాజేశ్వరి శ్రీహరి యాదమ్మ ఏ మంత్ చూసినా ఆ ముగ్గురు మాత్రమే రిజిస్టర్లో సంతకాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మిగతా వాళ్ళు ఏ సంతకాలు లేవని చెప్పుకోవచ్చు. ఇంకో మరో విషయం ఏంటంటే వీళ్ళు ఏదైతే బిల్స్ అంటే బయట పని చేసినట్లు ఏదైతే బోకస్ బిల్స్ తయారు చేస్తారో అవన్నీ పే అండ్ అకౌంట్స్ హైదరాబాద్లో మాత్రం పే అండ్ అకౌంట్స్లో మాత్రమే ఇవి నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు. వాళ్ళ జీతాలు మాత్రం పాలమూరు జిల్లా కేంద్రంలో జీతాలు తీసుకుంటారు. ఇక్కడ ఎవరైతే అటెండర్లు ఉంటారో వాళ్ళంతా నెలసరి జీతాలు ఎవరికైతే కావాలనో వాళ్ళంతా హైదరాబాద్కి వెళ్ళి సంతకాలు చేసుకొని వచ్చి ఎవరైతే మహిళాధికారి ఇన్ఛార్జ్ ఉన్నో ఆ మహిళాధికారి ప్రతి నెల జీతాలు చేసిన తర్వాత ఆ జీతాల కోసం సంతకాల కోసం హైదరాబాద్కి వెళ్ళాల్సి ఉంటుంది. తప్పదు, ఎందుకంటే ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఆమెకు ఆ అధికారి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం చూసాము ఏ టేబుల్లో అధికారులు మాత్రం లేరంటూ చెప్పుకోవచ్చు. మనం ఈ నెల 16వ తారీఖు అడిగినాము ఈ సమాచార హక్కు చట్టం. ఇంతవరకు అధికారులు సమాచారం ఇవ్వలేదు, ఇంతవరకు ఏం లేదు. ఇదంతా బోకస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు బోకస్ అంటే అధికారులు ఇక్కడ రారు, ఏమనంటే ఎగ్జిక్యూటివ్ వర్క్ అంటారు. ఎగ్జిక్యూటివ్ వర్క్ అంటే బయట పనుల నిమిత్తం బయటికి వెళ్ళడం జరిగింది అంటారు. కానీ ఏ ఒక్కరు కూడా ఆలోచిస్తారు. ఇక్కడ మాత్రం ఈ రిజిస్టర్లో మాత్రం పాలమూరు ఎలక్ట్రికల్ విభాగం ఏదైతే భాగం ఉందో ఆ భాగంలో మాత్రం రిజిస్టర్ రికార్డులో మాత్రం 3 పేర్లు ఉన్నాయి, మిగతా పేర్లు లేవు. మిగతా సుమారు 11 మంది ఉంటారు. 11 మంది నెలకు లక్షల రూపాయల జీతాలు కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వానికి గండి పడుతుందని చెప్పుకోవచ్చు. ఏ ఒక్కరు కూడా ఇంతవరకు కూడా అధికారులు ఒక్కరు కూడా రావట్లేదని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ ఇన్ఛార్జి మినిస్టర్ CMO ఆఫీస్ అంటూ కూడా వాళ్ళు తిరగడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలమూరు నుంచి మన తొలివేలు కోసం మీ మధు.